ఈ రోజు మీ అందరికి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను. ఇదే మా అత్తయ్య వాళ్ళ కన్నూరు ఇల్లు అండి. పుట్టి పెరిగింది ఇదే ఇంట్లో అన్నమాట. అంటే తను పెళ్లి అవ్వక ముందైతే ఇదే ఇంట్లో తను ఉండేది. వారు కూడా ఎక్కువగా ఇదే ఇంట్లో చిన్నప్పుడైతే ఉండేవారండి. ఆ పక్కన కూర్చున్న పిన్ని వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు భార్య అన్నమాట. అంటే నాకు పిన్ని వరుస అయితే అవుతుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ తమ్ముడైతే ఎక్స్పైర్ అయిపోయారండి చిన్నప్పుడే. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడైతే అయిపోయారు. వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. సో వీళ్ళు నాకు ఒక వరుసన తమ్ముళ్ళు అవుతారు అనమాట. ఇంకొక అన్నయ్య అయితే ఇక్కడ లేరు. సో కనుమకైతే ప్రతి ఇయర్ అయితే మా పిన్ని వాళ్ళు మా అత్తయ్యకి అయితే పిలుపు చేస్తారనమాట. అదేనండి మన అన్నమ్మకి మేము ఎలా పిలుపు చేస్తామో ఆడపిల్లకి మా పిన్ని వాళ్ళు కూడా వాళ్ళు పిలుపు చేస్తారనమాట. సో ఈ ఇల్లుని చూడండి, అప్పటికిప్పటికి ఎలాంటి చేంజ్ అయితే లేదు. సో సేమ్ అట్లనే ఉంది. ఇంకా భోజనాలు అంతా అయిపోయేవి. మా ఇంటికి వెళ్ళేసరికి ఇంకా వికి చేతుల్లో అయితే 500 అయితే పెడుతున్నా, వద్దంటే కూడా పెట్టేశారనమాట. మా అత్తయ్య కూడా మనీ అయితే ఇస్తారనమాట ప్రతి ఇయర్ కూడా, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. ఇంకా వండిను కూడా మళ్ళీ క్యారేజ్ అయితే కట్టి నాకైతే పంపించింది అనమాట. సో ఇదనమాట షార్ట్ వీడియో నచ్చి లైక్ చేయండి. బాయ్.